చేయలేవు నథింగ్, వదిలేయండి. ఏమీ పట్టించుకోవద్దు. నా క్లాస్మేట్ శివకృష్ణ బీటెక్ ఫైనల్ ఇయర్ చదివి ఇద్దరం. ఇప్పుడు వాడు గుడ్లూరు పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ చేస్తున్నాడు. వాడి జీతం 16,000. నేను వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళా. బావా వెస్టేజ్ అంట బావా, సూపర్ ఉంటుంది అంట బావా, నేను స్టార్ట్ చేశాను బావా. ఏంట్రా బావా, సబ్బులు పేస్టులు ఉంటాయి బావా, దీంట్లో సబ్బులు పేస్టులు మనం వాడుకుంటే డబ్బులు వస్తాయి బావా, నలుగురు చెప్తే ఇంకా డబ్బులు వస్తాయి బావా అంటేనే. ఏంట్రా పిచ్చైనా పట్టిందేంటి, ఇన్స్టిట్యూట్లో ఎత్తేసావా, దివాళ అయిపోయినాయి, కాంపిటీస్ ఇటు వచ్చో సబ్బులు పేస్టులు అమ్ము డబ్బులు రావడం అంటారు. పెచ్చాడు ఇది నాకు చెప్తావా అంటే, బావ ఒకసారి చూడు బావా, అరే నువ్వు పోరా బాబు, నీకు దండం పెడతా, నాకు ఆఫీస్కి వెళ్ళాలన్నాడు. నేను వచ్చేసా. వీడు అక్కడితో వదిలేశాడా. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అరే చందుగాడంట సబ్బుల పేస్టులు అమ్ముతున్నాడు రా, ఏంటి బిజినెస్లో డెవలప్ చేసాడేంటి, చందుగాడు సబ్బుల పేస్టులు అమ్ముతున్నాడు నాకు చెప్పడం మొదలు పెట్టాడు. ఇక గ్రూప్లో నేను ఉన్నానుగా, నాకు చూసుకుని ఒక ఏడుపు. ఈ గ్రూప్లో ఇలా నేను ఏదో అడిగేదో మంచి లైఫ్ ఇద్దామని చెప్పి ఆడ దగ్గరికి వెళ్తే ఇదేంటి నా గురించి ఇలా తప్పుగా మాట్లాడుకుంటాడని చెప్తే అందరూ ఇక నన్ను ఫ్రెండ్స్ అరే సొబ్బోడా అరే పేస్టోడా అంటే మొదలు పెట్టాను. నన్ను సరే అని వదిలేసా. ఎగ్జాక్ట్లీ 1 year తిరిగేసరికి ఒక కారు నెలకు 1,42,000, ఒక కారు నెలకు 1,42,000, నెలకు 1,42,000. మా ఊర్లో నేను సరదాగా కారు వేసుకెళ్తున్నా. ఆడు మాత్రం సీట్ 100 బండి ఉంది, వాళ్ళ అమ్మ ఒక బాక్స్ పెడితే బాక్స్ తగిలించుకుంటాడు, సీట్ 100 బండి వేసుకుని పొద్దున్నే 9ంటికి వెళ్తాడు. నేను 8ంటికి లెగిస్తా. నేను వచ్చేటప్పుడు కారు బయట పెట్టి ఉంచుతాడు డ్రైవరు. నేను కారు ఎక్కుతా, కారు శుభ్రంగా తుడిచేస్తాను, నేను కారు ఎక్కుతా, చక్కగా బయటికి నిదానంగా వెళ్తా. నేను ఊర్లో కారు వేసుకెళ్ళడం చూసి చాలామంది అరే చందుగడ కారులో తిరుగుతున్నాడంటారా, ఎలా ఏదో వెస్టేజ్ చేస్తున్నాడంటారా, దాంట్లో చాలామంది జాయిన్ అయ్యారు, మనోళ్ళు కూడా చాలామంది జాయిన్ అయ్యారంటారా అని ఆ నోట మొన్న కరోనా ముందు నా ఇన్కమ్ 2,42,000. ఆ టైంలో వాళ్ళు చెప్పిన మాట ఏంటి, ఒక ర్యాబిట్ నక్క ఆకలి కోసం తిరుగుతూ ఉంది అడవిలో. ఈ లోపు ఒక కుందేలు కనపడింది దానికి. ఇక కనబడగానే ఆకలి మీద తిరిగి నాకు ఆగుద్దా, పరుగు దాని వెనకాల పరిగెట్టడం మొదలుపెట్టింది. ఈ లోపు ఆ కుందేలు కూడా దీనికి ఎక్కడ ఆహారం అయిపోతా అని చెప్పి అది కూడా పరిగెత్తడం జరిగింది. ఇద్దరి మధ్య చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఒక పెద్ద చెట్టుకు ఉన్నటువంటి చిన్న త్వరలో ఆ కుందేలు దూరేసింది. ఈ నక్క అక్కడికి వెళ్ళి, అరే కుందేలు నీతో ఒక మాట చెప్పాలి, నీకన్నా నేను బలశాలిని కదా, నీకన్నా బాగా తెలివైనోడిని కదా, నీకన్నా బాగా పరిగెత్తగలను కదా, నీకన్నా అన్నీ బాగా చేయగలను, మరి నేను ఎందుకు పట్టుకోలేకపోయినంటావు అని ర్యాబిట్ని అడడం జరిగింది. అప్పుడు అది చెప్పిన మాట, అయ్యా నక్కరాజా నువ్వు చెప్పింది నిజమే, నువ్వేమో నీ ఆకలి కోసం తిరుగుతున్నావు, నేనేమో నా ప్రాణం కోసం తిరుగుతున్నా, మరి ఏది గొప్పయా అన్నాడంట. సో వెస్టేజ్లో చాలామంది ఆకలి కోసం వస్తున్నారు. నేను ఆకలి కోసం రాలా, జీవితం కోసం వెస్టేజ్లోకి వచ్చా. ఈరోజు ప్రాణం అనుకుని వెస్టేజ్లో వర్క్ చేస్తున్నా. మీరు కూడా ఆకలి కోసమో టైం పాస్ కోసం రావద్దండి, వెస్టేజ్ జీవితం అనుకుని పనిచేయండి, 100కి 200% సక్సెస్ సాధిస్తారు. వెస్టేజ్ని జీవితం అనుకుని మీరు పని చేయండి, 100కి 200% సక్సెస్ సాధిస్తారు. చాలామంది కొన్ని రోజులు ఆ పని, కొన్ని రోజులు ఈ పని, కొన్ని రోజులు ఆ పని, కొన్ని రోజులు ఈ పని, 100% సక్సెస్ సాధించలేరు. సో మీరు నాలాగా 2.5 lakhs 5 lakhsకి వెళ్ళాలి అంటే మీరు జీవితం అనుకుని పని చేయండి, 100కి 100% సక్సెస్ సాధిస్తారు. ఖచ్చితంగా మీకు ఆకలి ఉండాలి. ఎవరైతే ఆకలి తీసుకున్నారో వాళ్ళు దీంట్లో సక్సెస్ అవ్వడం జరుగుద్ది, ఎవరైతే ఆకలి తీసుకోరో ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవ్వడం జరగదు. నెక్స్ట్ సింపుల్ రూల్స్ ఆఫ్ ద బిజినెస్. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఆల్రెడీ నిన్న మన ద గ్రేట్ లీడర్ మిస్టర్ సుబేష్ శెట్టి సార్ కొన్ని చెప్పాను, నేను ఆల్రెడీ ఒక బిజినెస్ చెప్తా. ఇట్ ఇస్ మై బిజినెస్. మీరు ఖచ్చితంగా ఈ వెస్ట్లో సక్సెస్ అవ్వాలంటే ఇది నా బిజినెస్ అని ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి. ఇది నా బిజినెస్, ఇట్స్ నాట్ మై అప్లైనర్ బిజినెస్. నేను ఈ రోజు అందరూ ఒక మాట చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. ఈరోజు ఎవరైతే ఈ ట్రైనింగ్కి వచ్చారో ఆల్మోస్ట్ మీరు వచ్చిన ట్రైనర్స్ అందరూ, మీరు వచ్చిన లీడర్స్ అందరూ ఇక్కడ ఫ్రంట్ రోలో ఉన్న అప్లైనర్లే. ఎస్, ఇక్కడ ఫ్రంట్ రోలో ఉన్నటువంటి మీ అందరికి అప్లైనర్లే. సో ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. మీరున్నా మేము వెస్టేజ్ చేస్తాం, మీరు లేకపోయినా మేము వెస్టేజ్ చేస్తాం. బుల్లెట్ రాము సార్, రంజిత్ సార్, మీ టీం వాళ్ళు వచ్చారు కదా, మీరు వాళ్ళు మానేస్తారు వెస్టేజ్, మీరు మానేస్తారా? గట్టిగా కొద్దిగా చెప్పండి సార్, నుంచి మానేస్తారా సార్? చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు, నేను మాత్రం ఉన్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.